హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే వచ్చేసిన, మీరందరైతే ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? ఇక ఈ రోజు అయితే పండు మిరపకాయలతో పచ్చడి అయితే చేశానండి. దాన్ని అయితే మీకోసం చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసి పెడుతున్నాను. చూడండి, చూస్తేనే నోట్లో మంచిగా అట్లా వాటర్ అనే వచ్చేస్తున్నవి. అంత టేస్టీగా కమ్మగా ఉంది. మీరు కూడా ఒకసారి చేసుకుంటారని చెప్పేసి మీకైతే చూపిస్తున్నా. చూడండి, పండు మిరపకాయలతో పచ్చడి మన నోరు రుచిగా లేనప్పుడు కానీ ఏదైనా తినాలనిపించినప్పుడు కారం కారంగా ఇట్లాంటి పచ్చడి అనేది నూరుకోండి. రోట్లో నూరుకుంటే కమ్మగా ఉంటుంది. మనం మిక్సీలో పట్టుకునే దానికన్నా రోట్లో నూరితే అదేందో టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. మిరపకాయలు అయితే తీసుకోవాలి. అట్లనే చింతపండు కూడా కొంచెం అంత తీసుకుంటున్నా. చింతపండు ఎంత వేసుకుంటే అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది. కారం అనేది తగ్గిపోతుంది దాంతో. దీనిలో అయితే కొన్ని వాటర్ పోసి కడిగి మళ్ళీ కొన్ని వేడి వాటర్ పోసుకుంటే మెత్తగా అయిపోతుంది తొందరగా. ఇక దీన్ని అయితే ఎట్లా దంచుకోవాలో చూపిస్తా. ఫస్ట్ అయితే రోల్ని మంచిగా శుభ్రంగా కడుక్కొని జీలకర్ర అయితే వేసిన, మంచిగా ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇక వీటిని అయితే కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి మంచిగా. ఎల్లిపాయలు వేసుకుంటే మంచిగా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. మన తొక్క అనేది కమ్మగా రుచిగా ఉంటుంది నోటికి. ఇక వీటిలోనే పండు మిరపకాయలు కూడా వేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా మంచిగా మెత్తగా దంచుకోవాలి వాటిని. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నా. ఉప్పు కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇది ఈ రోజు మందం తినడానికి మాత్రమే చేసుకుంటున్నా. మీరు నిల్వ పచ్చడి చేసుకోవాలనుకుంటే కిలో పండు మిరపకాయలు తీసుకుంటే 1/2 కిలో చింతపండు అనేది వేసుకోవాలి. అట్లయితేనే మనకు పండు మిర్చి పచ్చడి అనేది మంచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది నేను ఈ రోజు మందం చేసుకుంటున్నా కాబట్టి ఇట్లా చేస్తున్నా. ఇంతకుముందు చింతపండు వేసేసిన కదా. ఇప్పుడైతే కొంచెం మన మెంతి పొడి ఉన్న జీలకర్ర పొడి ఫస్ట్ నేను బట్టి పెట్టుకున్నా, అదైతే వేసుకుంటున్నా. కొంచెం టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. అప్పుడు మంచిగా మెత్తగా నూరుకోవాలి. రోట్లో నూరుకుంటే మరి మిక్సీలో నూరుకున్నంత మెత్తగా అయితే రాదు, కొంచెం కచ్చపచ్చగానే ఉంటుంది. ఇక ఇదైతే మనం ఈ రోజు మందం చేసుకున్నాం కాబట్టి వెంటనే పోపు పెట్టుకోవచ్చు. లేదంటే ఎండుమిరపకాయలు చింతపండు కొంచెం కచ్చపచ్చగా పెట్టేసుకొని మనకు అవసరం ఉన్నప్పుడు పోపు పెట్టుకోవాలి. ఇదైతే వెంటనే పోపు పెట్టేసుకుంటా. చూడు, మెత్తగా అయితే అయిపోయింది. ఇంత వస్తే సరిపోతుంది. కొంచెం ఉప్పు తక్కువ ఉంది కాబట్టి నేను ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నా. చూసిలు కదా, అట్లా మంచిగా మెత్తగా నూరుకోవాలి. ఇక దీన్ని పోపు పెట్టేసుకొని వేడివేడి అన్నం వేసుకొని తింటే అయితే కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. చూసిలు కదా, నేను చూపిస్తున్నా చూడండి. అట్లా మెత్తగా రావాలి. ఇంకా గింజలు అయితే కనిపిస్తుంది కదా కొంచెం. ఒక్కసారి మళ్ళొకసారి మంచిగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇక మనం మిక్సీలో పట్టుకున్నంత మెత్తగా అయితే రాదు ఇది. ఇక నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటా. దీన్ని అంతా మంచిగా దగ్గరకు అనుకొని ఎత్తేసుకోవాలి గిన్నెలోకి. చూపిస్తున్నా చూడండి, గిన్నెలోకి ఎత్తుకున్నాక ఎట్లుంటుందో. చూసిలు కదా, కొంచెం మెత్తగా అయితే వచ్చింది. అట్లా మెత్తగా నూరుకున్న దాన్ని పోపు పెట్టేసుకోవాలి. ఇక పోపుకు కావాల్సిన ఏందో కూడా చూపిస్తా చూడండి. స్టవ్ అయితే వెలిగించుకొని అట్లా చిన్న ముక్కుడు తీసుకున్నా. పోపు మందం కావాల్సింది కాబట్టి చిన్న ముక్కుడే తీసుకున్నా. ఇక ఆయిల్ అయితే పోసుకున్నా. కొన్ని ఆవాలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నా. ఎల్లిపాయ కూడా వేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్నాం కానీ ఇట్లా వేసుకుంటే కొంచెం స్మెల్ కూడా మంచిగా వస్తుంది. కరివేపాకు రెబ్బలు వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నా. ఇక పసుపు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవాలి, లేకుంటే లేదు. ఇక ఎండుమిరపకాయలు దంచుకుంది ఉంది కదా, దాన్ని కూడా మంచిగా వేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా అట్లా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది. మంచిగా అట్లా కలుపుకుంటుంటే మాడిపోదు. ఇక దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఇక కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే. చూడు, కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కిందికి వెళ్ళి కడుపుకోవాలి. అడుగుకెళ్ళి ఆయిల్ ఉంది కాబట్టి మాడిపోదు. ఆయిల్ లేకుంటే అయితే మాడిపోతుంది. అందుకే కొంచెం దీనికి ఎక్కువనే ఆయిల్ పోసుకోవాలి. చూసిల్లు కదాగో మంచిగా ఉడికిపోయింది నూనెలో కూడా. మళ్ళీ చూసిల్లు కదా, ఇది అయితే వేడివేడి అన్నంలో వేసుకొని పొలం పనులకి ఏటోళ్ళు కూడా ఇట్లా వేసుకొని పెట్టుకుంటే ఒక 3-4 రోజులు అయితే ఉంటుంది ఇట్లా చేసుకొని పెట్టుకున్న పచ్చడి అయితే. కాబట్టి ఇట్లా మీరు కూడా ఒకసారి చేసుకోవాలి. చూసిల్లు కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీ దోస్తులకు కూడా షేర్ చేయాలి. ఛానల్ని నన్ను సపోర్ట్ కూడా చేయాలి. చిన్న లైక్ కూడా కొట్టుల్లి. ఇక దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని అయితే మీకు చూపిస్తా. డెకరేషన్ కోసం ఇట్లా ఒక వీడియో అయితే తీసుకోవాలి కదా.
ఇక డెకరేషన్ కోసం అయితే ఇగో ఇట్లా పెట్టేసి మంచిగా దీనిలో 2 కొత్తిమీర ఆకులు కూడా పెట్టి చూడండి ఎట్లా చూపిస్తున్నాను. మంచిగా కనబడుతుంది కదా. మీరు కూడా ఒకసారి చేసుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.